ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం హాలహర్వి గ్రామంలో రైతులు సాగునీటి హక్కులు రాయబడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాసులు ఆరోపించారు. గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్ఎల్సి కాలువకు అనుబంధంగా ఉన్న పిల్ల కాలువ ద్వారా దశాబ్దాలుగా రైతుల పొలాలకు నీరు అందుతుండేదని అన్నారు. ఇటీవల కాలువ పుడికితో నిండిపోవడంతో రైతుల అవసరాల కోసం శుభ్రంగా చేయించక కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. టీడీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, నారాయణ రెడ్డి తమను బెదిరించారని ఆరోపించారు. కావున నాకు ఎల్ఎల్సి కింద 452 నంబర్లో ఆయకట్టు ఉంది. ఆయకట్టుకి చిన్న టీడీపీ మాజీ ఎంపీపీ గారి కుమారులైన గోవర్ధన్ రెడ్డి, నారాయణ రెడ్డి గారి పొలంలో నుంచి పిల్ల కాలువ ఉంది. ఆ పిల్ల కాలువ భూమిపైన గడ్డి ఉన్నందువల్ల నేను కాలువను క్లీన్ చేయించినాను. కానీ వాళ్ళు ఏం చేసినారో, మా దాంట్లో కాలువ లేదు, మ్యాప్లో కూడా లేదు, నువ్వు ఎట్లా తీసినావని మమ్మల్ని బెదిరించినారు. అంటే మేము లేదప్పా మాకు కూడా ఉందని చెప్తే మా మాట విన్నట్ల వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి జేసీబీ వాడిని బెదిరించినారు. ఆ జేసీబీ వాడు వచ్చి ఏమన్నా నన్ను తీసుకొని పోయి లోపల పెడతామంటారు, మీరు మాట్లాడానంటే మేము అన్ని పత్రాలు తెస్తాం సార్, మాకు న్యాయం చేయండి చెప్పినాము. కానీ ఎస్ఐ గారు కానీ పోలీసు వాళ్ళు కానీ మా మాట వినిపించుకోకుండా అవన్నీ లేదయా మీరు మాత్రం గుంచాలా అంటే సర్లే సార్ వాళ్ళని రమ్మన్నాము. కానీ వాళ్ళు రాలేదు, పోలీసు వాళ్ళు వచ్చినారు. వచ్చి మా కాలువని పూడిపించినారు. అంటే మా మీద ఫిర్యాదుదారులైన టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, నారాయణ రెడ్డి గారు రాకుండా వాళ్ళ అధికార బలంతో పోలీసు వాళ్ళని పంపించి మా కాలువ పూడిపించినారు. అంటే పోలీసు వాళ్ళకి ఏం హక్కు ఉంది దీంట్లో? అంటే వాళ్ళు సివిల్ పంచాయతీలోకి రాకూడదు, కానీ వాళ్ళు వచ్చి భూంచిచ్చినారు. అంటే వీళ్ళకి ఏమైనా భూమి ఉంది ఇక్కడ, కానీ వాళ్ళు రాకూడదు కాబట్టి వాళ్ళు వచ్చి భూంచిచ్చినారు. మాకు అన్యాయం జరిగింది. కావున ఎల్ఎల్సి ప్రెసిడెంట్గా గోవర్ధన్ రెడ్డి గారిని టీడీపీ తరఫు నుంచి పదవి ఇచ్చినారు. అంటే ఎల్ఎల్సి పదవి ఉంటే ఆయన ప్రజలకి సేవ్ చేయాలి, కానీ ప్రజల యొక్క చిన్న చిన్న కాలువలు భూంచిచ్చి ఆయనే నీళ్లు వాడుకుంటున్నాడు. కావున డిఈ గారు కూడా దీని మీద ఒక చర్య తీసుకోవాలి. కాకపోతే గోవర్ధన్ రెడ్డికి ఉండేది ఆయకట్టు, ఆయనకి ఫిల్టర్ లేదు. చెరువులో నుంచి కాలువ పారుతుంది రైతులకి, చిన్న చిన్న రైతులకి, ఎకరా 2 ఎకరాలకు ఉన్నకి. కానీ ఆయన ఆ కాలువకు దగ్గర నుంచి తన బావిలోకి దాదాపు ఒక 20 మీటర్ల కాలువ లోతు తీసి ప్రజలకు నీళ్లు సరిగా చేరనట్ల ఆయన ఎత్తిపోస్తూ 42 ఎకరాలు సాగు చేస్తున్నాడు. అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా? రైతులకి ఎవరు న్యాయం చేయాలా? కావున బివి జైనాథ్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాళ్ళకి ఎల్ఎల్సి ప్రెసిడెంట్ ఇచ్చినారు. అంటే అన్ని ఆయకట్టు పులిదరి రైతు కాకుండా ఆయనకి ఇచ్చినాడు. అంటే పులిదరి నుంచి నీళ్లు తీసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నాడు. వాళ్ళని తొలగించండి జైనాథ్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని మటకా కేసులు కడతాం, గంజాయి కేసులు కడతాం, రేప్ కేసులు కడతామని బెదిరిస్తున్నారు. కావున మేమేమి వీళ్ళలాగా 2014లో వాళ్ళ నాయన మటకా వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని జీప్ తెచ్చుకున్నాడు, మేమేం తెచ్చుకోలేదు. కావున మటకా వాళ్ళతో కూడా నా మీద కేసు పెట్టిస్తామని పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. అదే ఆలరివిలో ఉండే వాళ్ళ 2 ఎకరాలు దొడ్డెండ్లకి ప్లాట్లుగా అమ్మినారు. కానీ కొన్ని సంవత్సరాల వరకు రిజిస్టర్ చేయనట్ల సతాయించి తర్వాత పంచాయతీ చేసి 18,000కి 1 సెంటు మళ్ళీ అమ్మి అప్పుడు రిజిస్టర్ చేసినారు. అంటే మీరు అన్యాయం చేసినారు కదా. అంటే మేము చేసినామా? బివి మోహన్ రెడ్డి కాలనీలో ఎన్ని ప్లాట్లు 30,000కి 1 ప్లాట్ అమ్ముకొని మీరు లబ్ధి పొందినారు. కావున రైతులకి ప్లాట్ల వాళ్ళకి న్యాయం చేయకుండా మీరే అమ్ముకొని తింటున్నారు. కావున మీ జైనాథ్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఎల్ఎల్సి ప్రెసిడెంట్గా తొలగించి నారాయణ రెడ్డి బివి మోహన్ రెడ్డి కాలనీలో ఉండే ప్లాట్లను అమ్ముకున్నాడు కాబట్టి నారాయణ రెడ్డి మీద విచారణ జరిపించవలసిందిగా మేము జైనాథ్ రెడ్డిని కోరుతున్నాము. అందరికీ రైతులు నీళ్ళు అందించమని మేము కోరుతున్నాము. వాళ్ళు
ఎల్ఎల్సి వాళ్ళు చెరువు కాలువ నుంచి వాళ్ళ బావిలోకి కాలువ తీసుకొని రైతులకు అన్యాయం చేస్తూ నీళ్లు పారించుకొని 40 ఎకరాలు పండించుకుంటున్నారు. కావున మీరు దయచేసి ఎల్ఎల్సి వాళ్ళకి మేము చెప్తున్నాము, వెంటనే వచ్చి దాన్ని పరిశీలించి మీరు వాళ్ళ మీద కేసులు కట్టాలని, దాన్ని గుంచేయాలని మేము కోరుతున్నాము.